నవాబ్ గారి నేను జగన్మోహన్ రెడ్డి బాబాయ్నయ్యా ఆయనతో మాట్లాడాను నాకు ఆ భాగ్యం దొరికింది ఓడిపోయాడు శుభ్రంగా సంతోషాన్ని మీరు కాదని బాగుంటే శుభ్రంగా ఇదిగో బాబు ఇదిగో బాబాయ్ మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి పేదోళ్ళు ఇద్దరు ఎవరికోవడానికి శాస్త్రి గారు ఒక్కడే ఉండాలి మనకి పట్టుకో ఫోటో 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 కొబ్బరికాయ కొట్టే ఏం తప్పలేదు కొట్టాలి ఏమవుతుంది ఏమవుతుంది మాయా మాయా ఇంకో ఎంతమంది వచ్చినామండి బాబు అంచుమే కొడితే అంచుమే కొట్టమ్మా అంచు 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 అది అది బ్రహ్మాండం అది పెట్టుకో సరే ఎవరన్నా చెప్పు
అదేవిధంగా మా మధ్య ఉన్న ముఖ్య అతిథి గౌరవనీయులు ఎంపీపీ గారిని నగేష్ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా పెద్దలు మరి అభినయ్ శాస్త్రి గారిని కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా మన ఎంపీటీసీ వాహన్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా మేడం గారు బాపులపల్లి సర్పంచ్ గారిని కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇంకా బ్యాంక్ ప్రెసిడెంట్ గారిని కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరు సర్పంచులు కూడా పేరు పేరున అందరినీ కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా వేలూరు వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రభాకర్ రావు గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం గ్రామ పెద్దలు. మరి అదేవిధంగా సూర్బాబు గారిని కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి కిరణ్ మూర్తి గారు బాబు ఇస్తున్నాం. బాబీ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. విద్యా కమిటీ చైర్మన్ వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మరి సభను నడిపించాల్సిందిగా పెద్దలు మరి రంగనగూడ నాయకులు కసుకు శ్రీను గారిని కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరరాజు గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మరి ఇంకా కొంతమంది నాయకులు మండల నాయకులు నాకు తెలియదు కాబట్టి శాస్త్రిరావు గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కూడా సభను నడిపించాల్సిందిగా వారిని కోరుతున్నాను. కొడాలి ప్రభాకర్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమైన నాయకుడైనటువంటి ఎంపీపీ గారికి, గ్రామ ప్రెసిడెంట్ గారికి, బాబుపల్లి గ్రామ సర్పంచ్ గారికి, మా పార్టీ అధ్యక్షుడు సూర్యబాబు గారికి, ఇంకా తదితర షాజ్గర్ గారికి, బాబీ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు
ఈ సచివాలయ సముదాయాన్ని ప్రారంభించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ మరి ఒకసారి నేను ఇచ్చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పూర్వం ఒక పంచాయతీ ఆఫీసు చిన్న బల్ల గుమ్మస్తా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీ గారి స్వరాజ్యం అనేది, గ్రామ స్వరాజ్యం అనేది అన్నారు కానీ రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట వెనక్కి తీయకోకుండా గ్రామ స్వరాజ్యాన్ని మన ఇంటికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లో రోడ్డు మీద ఆ రోజుల్లో పంచదాసులు ఇస్తే వరుసలే నుంచి మంచినీళ్ళు లేక ఎంతోమంది పోయారు. ఎంతోమంది వివిధ రకాలైన జబ్బులకి బాధపడుతూ ఆ పెన్షన్ ఇచ్చి తీసుకోలేని పరిస్థితులు ఉండేవారు. ఇప్పుడు అది కాకుండా ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటికి వెళ్ళి 5 గంటల ముందే ఆయన పెన్షన్ ఆయనకి ఇచ్చేసి ఆదుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు ఎన్నో, రైతులకు రైతు భరోసా కార్యక్రమం, పిల్లలకి ఫీజులు కట్టడం, రియంబర్స్మెంట్, మధ్యాహ్న భోజనం. ఆ రోజు బడులు చూస్తే కనీసం నేను చదువుకున్న రోజుల్లో పలక ఉండేది కాదు, నేల మీద రాయించేవాళ్ళు, టేబుల్ ఉండేది కాదు, బ్లాక్ బోర్డు ఉండేది కాదు. ఈవేళ జగనన్న వచ్చిన తర్వాత చక్కని వ్యవస్థ తయారు చేశారు. విద్యా వ్యవస్థ మారిపోయింది. ఇంగ్లీషు పిల్లలకి గ్రామాల్లో ఇంగ్లీష్ అంటే తెలవని గ్రామాల్లో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పడం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం, ప్రతి విషయంలో ఆయన మానిటర్ చేసి చెప్పులు కానీ బూట్లు, డ్రెస్సులు మొత్తం ఇలా ఇచ్చి ప్రతి గ్రామాన్ని గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్రామంలో చూడండి, మళ్ళీ పాత 2014 నుంచి 2018 వరకు ఏకమైన 3 పార్టీలు మళ్ళా ఇవాళ ఆయన ఓడగొట్టడానికి ఒంటరిగా రాలేక ముగ్గురు కలిసి మళ్ళీ ఏదో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి ఆయన మళ్ళా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆలోచిస్తున్న ఏ రకమైన ప్రలోభాలకి లొంగబాగండి. ఈ గవర్నమెంట్ ఇంకొక 10 సంవత్సరాలు కానీ ఉంటే మీ బిడ్డలందరూ, మీ మనవాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు జనరేషన్ అందరినీ చదివిస్తారు. కనుక మీరు ఆలోచించి రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీమోహన్ గారు, ఆయన కొన్ని పరిస్థితుల్లో రాలేకపోయారు. కొద్ది రోజుల్లోనే మన ఊరు వచ్చి చూస్తారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సౌకర్యం ప్రతి పేదవారికి ఏదైనా చదువుకోవడానికి కానీ, హాస్పిటల్కి కానీ, ఇబ్బందులకు కానీ, రోగులకు కానీ, వృద్ధాప్య మృతులకు కానీ బోలంత సహాయం చేసి తన సొంత నిధులతో ఆర్థికంగా ఆదుకున్నారు. కాబట్టి అలాంటి మహానుభావుడిని మళ్ళీ గెలిపించాలని, 3వసారి గెలిస్తే ఆయన మన కాన్స్టిట్యున్సీలో ఆయన మళ్ళీ మంత్రి అవుతారు. కనుక మీరందరూ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకేసి వంశీమోహన్ గారిని మన ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన ఎంపీ గారు నగేష్ గారు మాట్లాడతారు. ఈరోజు వేలేరు గ్రామంలో సచివాలయం, అలాగే వెల్నెస్ సెంటర్, రైతు భరోసా ఇవన్నీ మన ఓపెనింగ్ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రభాకర్ గారికి, అలాగే గ్రామ పెద్దలు శాసగిరావు గారికి, మల్లకన్నారు గారు, అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారికి, వచ్చిన ప్రెసిడెంట్లకి, ఎంపీటీసీలకి, వచ్చిన ప్రజాప్రతినిధులకి, ఇక్కడ కూర్చున్న అందరి పెద్దలందరికీ ముందు నా హృదయపు నమస్కారాలు. ఈరోజు వేలేరులో ఒక పెద్ద పండగ వాతావరణం. ఇక్కడ మనం ఎప్పుడైనా ఇలా చూస్తాం, నాకు కళ్ళ ఊహించారు మీరు ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుండాలంటే ఊర్లోనే పరిపాలన కావాలి. ఎక్కడికో మండలానికి వెళ్తే అక్కడ ఆఫీసర్ దొరకరు, మన ఇక్కడ పని మానుకొని వెళ్తే అక్కడ ఏమైనా దొరకరు. చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన పాదయాత్ర చేసి అన్ని కనుక్కొని ఎలా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామ వాలంటీర్లు కానీ, అలా సచివాలయం కానీ ఎన్ని వ్యవస్థ ప్రజల దగ్గరికే వెళ్ళాలనే ఉద్దేశంతోనే పెట్టినాయి. కానీ వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి ఒక ఆఫీసులు కావాలి, మనకు అందుబాటులో ఉండాలి, కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? అందుకని ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఆఫీసులన్నీ కడతాం, సచివాలయం కానీ ఎన్ని వ్యవస్థ. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన జగన్మోహన్ రెడ్డి గారు
ఏ పని చేసినా పేదవాడికి ఉపయోగపడే పని చేశాడు, ధనికుడికి కాదు. ఎందుకంటే ఉన్నవాడే ఉంటున్నాడు, లేనివాడిగా ఉంటున్నారు. కాబట్టి లేని వాడిని కూడా సమానంగా తీసుకురావాలి, లేని వాడికి మనం సేవత అందించాలి. వాడిని పైకి తీసుకున్న కాన్సెప్ట్ ఆయన నవరత్నాలని పెట్టి 9 రత్నాలని పెట్టి చేశాడు. ఈరోజు స్కూల్ చూడండి, నాడు నేడు ఈ మనలో ఇక్కడ వేలేరులో స్కూల్ చూడండి. మీరు స్కూల్కి వెళ్ళారా లేదు? నాడు నేడు. ఒకప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి? ఎందుకంటే స్కూల్లో పేద పిల్లలు చదువుతారు కాబట్టి ఆ పిల్లవాడు కూడా ఉన్నత చదువులు చదవాలి. ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కూడా పెడుతున్నారు నెక్స్ట్ టైం నుంచి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ పేద ఇప్పుడు ఆ స్కూల్లో నాడు నేడు స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్లో ఒకప్పుడు ఏమన్నా బూత్ బంగ్లాలు అన్నారు. కానీ ఈరోజు లేదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కానీ ఇక్కడే బాగున్నాయి, డిజిటల్ బోర్డులు కానీ ఏదే కానీ. ఎందుకంటే పిల్లలు ఏమైనా ఓటేస్తారు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లలు ఏమైనా ఓటేస్తారా? కానీ ఆయన ఓటు గురించి రాజకీయం గురించి ఆలోచించట్లా. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అందరూ పల్లెటూరు బాగుండాలని ఉద్యోగం నమ్మిన మనిషి. మనకు అటువంటి మనుషులు కావాలా? ఏదో జన్మభూమి కమిటీ మనుషులు కావాలా? ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ వచ్చినాయి. మీరు ఏ నాయకుడు జరిగిన వెళ్ళారమ్మా, వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ఇస్తుంది, అవునా? ఒకప్పుడు ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ ఇంటికి కాపలు కాయాలి. వాళ్ళు ఎప్పుడో 10-11 లేవుతారు. ఆ కాపలు కాసే ఉద్దేశం లేకుండా మీరు అర్హత ఉంటే కులం లేకుండా, మతం లేకుండా, రాజకీయం లేకుండా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థకు వచ్చాడు. ఎందుకు మేము అనుకోండి, నువ్వు మాకు ఓటు లేదు మీకు ఏమంటామని ఉద్దేశం ఆ వ్యవస్థ ఉండకూడదు. అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థకు వచ్చి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి ప్రతి పని చేస్తుంటే దాన్ని భరించలేక పవన్ కళ్యాణ్ ఏమంటాడు, వాలంటీర్ వాళ్ళ ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోతున్నారు అని కొంతసేపు అంటారు. ఇప్పుడు ఏమంటాడు, మళ్ళీ మీరు వస్తే వాలంటీర్లు తీయమంటారు. వాళ్ళ మాట వాళ్ళకేం ఎక్కడ లేదు. మీకు ఆలోచించండి. మొన్న చంద్రబాబు వాలంటీర్ మేము కేసులు పెట్టేస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మేము తీసి పాడేస్తాం, గ్రామ సచివాలయం చూడాలి. మళ్ళీ ఈరోజు ఎలక్షన్ రోజు ఏమన్నారు, మేము ఉంచుతాము, మేము మళ్ళీ ఈరోజు చెబుతున్నారు. అంటే ముందు పబ్బం కడుక్కోవాలి. ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు పని చేస్తారు. 600 హామీ ఇచ్చారు, ఒక్కడన్నా నెరవేర్చారా? రైతు రుణమాఫీ అన్నారు, నెరవేర్చారా? కానీ జగన్మోహన్ రెడ్డి అన్న మాటపడి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ప్రతి పథకం ఆసరా కానీ ఏదైనా బటన్ నొక్కి మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ అకౌంట్లో పే చేశారు. ఎక్కడ అవినీతి తావు లేకుండా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా. మళ్ళీ మన జన్మభూమి కమిటీ కావాలో, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికి వచ్చే పథకాలు కావాలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ప్రతిపక్షం ఎందుకు అవుతుంది, అభివృద్ధి లేదు అంటారు. నేను ఎక్కడో కాదు, మొన్న బాబులాడు చెప్పాను, బాబులాడు అభివృద్ధి చూసుకోండి. బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్ కానీ, సీఎల్ ఎన్ని అభివృద్ధి, ఆర్పీకేలు ఎన్ని బిల్లులు కట్టాము. ఎవరైనా కట్టారా? అంతకుముందు 14 సంవత్సరాలు సీనియర్లు కట్టారా? అలానే వేలేరు. ఈరోజు ఈ గ్రామం చూసుకున్న అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు చేసిన పప్పు బెల్లాలు కానీ పొందుతున్నారు. ఈ ఊర్లో మన ప్రభుత్వం వచ్చిన ఇక్కడ ఈ రోడ్డు వేసారా? అక్కడ ఎస్సీ ఏరియాలో ఎన్ని రోడ్లు వేసారో చూశారు కదా, ఇవి చూసారా? ఎన్ని కానీ మనం కానీ అభివృద్ధి కదా, ఎన్ని కనబడతలేదా? అటువంటి వేల మాటలు నమ్మొద్దు. ఎందుకంటే తొందరగా ఎలక్షన్ వస్తున్నాయి, ప్రతి వేళ మాయ మాటలు చెబుతారు. మేమనుకోవచ్చు, మీరు మీ మనస్సాక్షికి ఎవరు చేస్తున్నారు కనుక్కొని ఆలోచించండి. ఒకసారి మనకు మంచి చేసే ప్రభుత్వం చూసుకోండి అమ్మా. మేము నాయకులు చెబుతారు, మీ నాయకుల మాటలు కాదు, మీ మనస్ఫూర్తిగా మన ఇంటికి వచ్చే ప్రభుత్వం కావాలా, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలకు పడిపోతాం. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డికి రాకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు, సచివాలయ వ్యవస్థ ఉండదు, ఇప్పుడు జగన్ ఇల్లు కలదు, దానికి వసతులు ఏముండవు. ఎందుకంటే దాన్ని వసతులు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందని మళ్ళీ జగన్ కాలం ఏ అభివృద్ధి చేయరాలు మళ్ళీ పోటీ కాదు. మీ అందరూ మళ్ళీ సంక్షేమ పథకాల వలన, ఈ అభివృద్ధి వలన మన జగన్మోహన్ రెడ్డి మీ అందరూ మనస్ఫూర్తి ఆశీర్వదించాలి. అలాగే మీ అందరూ మన శాసనసభ్యులు గారు ఆయన దగ్గరికి వెళ్తే లేదని మనస్తత్వం కాదు. పిల్లలు చదువు కావాలంటే ఆ చదువు మొత్తం ఫీజు కట్టే మహానుభావుడు ఎవరు? మన శాసనసభ్యులు. అలా మనకు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆయన సొంత కారు ఇచ్చి పంపిస్తారమ్మా. మీ అందరూ తెలుసు. ఆయన దగ్గరకు వచ్చి అన్నానా ఏంటంటే కంపల్సరీ చేసి సంతోషంగా పంపిస్తారు తప్ప కానీ అసంతృప్తిగా ఓనే పంపారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆయన అసంతృప్తికి పంపించారు మీరు ఒక్కరు చెప్పండి. లారీ వచ్చారు, ఎలక్షన్ వెళ్ళిపోయారు అమెరికా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఏమైనా వచ్చారు, రేపు మళ్ళీ మళ్ళీ కనపడరు. కానీ మన శాసనసభ్యులు ఎప్పుడు జనాలకు అందుబాటులో ఉండే మనిషి. మనకు అందుబాటులో మనిషి కావాలనుకుంటారా? అమెరికాలో వ్యాపారాలు అమెరికా వెళ్ళే వాళ్ళు కావాలనుకుంటారు. మీరు ఒక్కసారి అనుకోండి, రేపు గెలిచినా వాడినా ఇక్కడ ఉండేది ఏముండదు. అమెరికాలో వాళ్ళు వ్యాపారాలు పోయి అటు వెళ్ళిపోతారు. గెలిచినా ఇక్కడ జనాలకు ఏం చేసేది ఉండదు. ఓడిపోయినా అసలు కనపడరు.
మీరు ఒక్కసారి ఆలోచన. ఇక్కడ మన శాసనసభలో అందుబాటులో ఉండి ప్రతి మనిషికి ఏ అవసరమో లేకపోయినా ఆయన అందుబాటులో లేకపోయినా ఆఫీస్ 24 గంటలు అందుబాటులో ఉండి 24 నైట్ కూడా అయినా మీరు ఫోన్ చేసి ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. మనకు అటువంటి ఎమ్మెల్యే కావాలా, ఎప్పుడో 400 వచ్చే వాళ్ళు కావాలా? మీరు ఒక్కసారి ఆలోచించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రమేయం లేకుండా ఈరోజు 124 సార్లు పట్టణంలోకి అని చెప్తున్నారమ్మా. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఆయన పరిపాలన బాగుందనుకుంటే మనం 2 సార్లు 2 పదవుల్లోకి ఆయన దీవిస్తే ఆశీర్వదించి మన అందరం మన శాసనసభలో ఆశీర్వదించి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం కానీ మన ఊరు కూడా బాగుపడుతుందని మీ అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి భారీ మెజార్టీ గెలిపిస్తారని వాళ్ళ వెనకాల మీ అందరూ ఉన్నారని నిరూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ గారు బాబీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వేలేరు గ్రామంలో ఒక చక్కటి వాతావరణంలో సచివాలయ, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభపరిణామం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇట్లాంటి సుమారు 12,000 సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో కట్టడం జరిగింది. అయితే రైతులకి కానివ్వండి, గ్రామ ప్రజలకు కానివ్వండి, ఒక చక్కటి సుపరిపాలన ప్రజల వద్దకే తీసుకుపోవాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో వారి ముంగిటికే తీసుకుపోతూ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కుల, మత, ప్రాంత పార్టీలకు అతీతంగా నువ్వు ఇంటి మీద ఏ జెండా కట్టావో చూడలేదు, నువ్వు ఎవరికి ఓటేసావో చూడలేదు, ఎవరికి ఓటేస్తావో అడగలేదు. ప్రతి ఒక్కరికి ఆయన అర్హత ప్రామాణికంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మన నియోజకవర్గానికి వస్తే శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ అన్నీ చేసుకుంటూ పోతూ మళ్ళా మన ముందరకు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరిని కూడా మీరందరూ ఆశీర్వదించి చక్కటి మెజార్టీతో గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ ఖచ్చితంగా అమల్లో ఉంటాయి అనేది మీ అందరికీ గుర్తెరిగిన సత్యం. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ శాసగిరి గారికి, ప్రభాకర్ గారికి, సూర్యబాబు గారికి, సర్పంచ్ గారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి, సచివాలయ వాలంటీర్ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ గారు. ఇప్పుడు మన బాపులపాడు పంచాయతీ సర్పంచ్ గారు కమలాబాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వేలేరు గ్రామంలో నిర్వహించినటువంటి ఈ సచివాలయ భవన ప్రారంభానికి, అలాగే సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా అండ్ స్వయం సహాయక భవనము అండ్ అలాగే డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం, అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా వేలేరులో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అంటే శేషగిరిరావు గారు అందరినీ ఐక్యం చేసుకుంటూ, ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాల వారిని ఐక్యం చేసుకుంటూ, ఏదైనా కూడా వారిలో ఒక యూనిక్నెస్ అనేది చూపించాలని చూస్తూ ఉంటారు. అది ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఈ మండలంలోనే తమ గ్రామం అన్ని రకాలుగా ముందుండాలని చెప్పి అనుక్షణం తాపత్రయం పడుతూ ఆ ఆసక్తిని చూపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మరి పెద్దలు మరి మన శేషగిరిరావు గారు, మరి ఈ సందర్భంగా వారిని ఎంతగానో అభినందిస్తున్నా. అలాగే మరి ఈ భవనాలన్నీ కూడా మరి పక్కనే నిర్మించుకుంటూ చూడటానికి చాలా చక్కగా అలంకరించుకొని చాలా బాగుందన్నమాట. మరి ఇలా చక్కగా కట్టుకోవడానికి మరి స్థలం ఇచ్చినటువంటి స్థలదాతలు కూడా మరి వారి పేర్లు వెంకటేశ్వరరావు గారు, రామతులసమ్మ గారు, మీకు ఈ స్థలం ఇవ్వడం అనేది నిజంగా వారిని ఈ సమయంలో ఎంతగానో అభినందించాలి. చూడటానికి చాలా బాగున్నాయి. పక్కనే ఉండటం వల్ల ఒక్కొక్క రూపం అనేది చక్కగా బాగుంది. అది
సరే, ఈ సందర్భంగా ఏంటంటే మనం ఎప్పటి నుంచో మరి చెప్పుకుంటూ వస్తున్నాం. నాకంటే ముందు పెద్దలు కూడా మాట్లాడారు. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతగానో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడు అందరికీ తెలిసింది, మరి ఎప్పటి నుంచో తెలిసిందే. మరి ఈ సందర్భంగా మరి సచివాలయ వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయాల ద్వారా ఏమేమి మరి పనులు జరుగుతాయి, మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఏం జరిగిద్ది అనేది అందరికీ తెలిసింది. అయినా సరే ఒకసారి గుర్తు చేస్తాను. మరి మీకు సచివాలయాల ద్వారా మరి సచివాలయంలోకి వెళ్ళినట్లయితే మీకు ఎంట్రన్స్లో ఒక హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. అంటే అక్కడికి వెళ్తే మీరు దేనికోసం వెళ్ళారు, ఏ సమస్య కోసం వెళ్ళారు, అంటే మీరు పెన్షన్ కోసం వెళ్ళారా, లేకపోతే ఇళ్ల పట్టా కోసం వెళ్ళారా, లేదంటే ఇంకా దేనికోసం ఏ సంక్షేమ పథకం కోసం వెళ్ళారు అనేది మీకు తెలుసుకోవడానికి ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అవును, నాకు పెన్షన్ కావాలమ్మా అంటే నువ్వు వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇళ్ల స్థలాలకు పెట్టుకోవాలనుకుంటున్నాను, ఆన్లైన్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటే మరి డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అసలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా మీరు వాలంటీర్సే మీ ఇంటికి వచ్చి మీరు అర్హులైతే మరి వారే మిమ్మల్ని ఆన్లైన్ చేసి అన్ని పథకాలు కూడా మీ ఇంటి వద్దకు తీసుకొస్తున్నారు. మరి ఇవన్నీ కూడా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా పరిపాలన మొత్తం కూడా మీ గుమ్మం వద్దకు వస్తుందంటే దానికి కారణం మన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మరి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరందరూ కూడా మరి గుర్తుంచుకొని మరి మీ కుటుంబాల్లో ఎంతో మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరందరూ కూడా ఒక 1000 రూపాయల పెన్షనే తీసుకునేవాళ్ళు. పెన్షన్ విషయానికి వస్తే 1000 రూపాయలే తీసుకునేవాళ్ళు. మరి ఎలక్షన్ మూమెంట్ అంటే ఎలక్షన్ ఇంకా 6 నెలల్లో వస్తుందనగా అప్పుడు మీకు పెన్షన్ పెంచుతామని చెప్పేసి అన్నారు. కానీ మరి ఏనాడైతే మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొలి రోజునే మరి వృద్ధులకు మరి వికలాంగులకు మరి అందరికీ కూడా మరి పెన్షన్ ఇస్తానన్నట్టుగానే ఆ రోజే మరి పెన్షన్స్ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి 2250 రూపాయలు ఇస్తూ మరి సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ మరి ఇప్పుడు 3000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. మరి మీరందరూ చూస్తూనే ఉన్నారు, చెప్పిన మాట నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని మీ అందరికి ఇప్పటికే అర్థమైంది. అలాగే మరి మన రాష్ట్రం మొత్తం మీద అందరికీ కూడా ఇల్లు లేని గూడు లేని వాళ్ళందరికీ కూడా మరి 30 లక్షల మందికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఒకప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చేవాళ్ళు అంటే వాటి మీద కంప్లీట్గా ఎవరికి హక్కు ఉండేది కాదు. మీరు అనుభవదారులుగా ఉండేవాళ్ళు తప్ప వాళ్ళ మీద ఎవరికి హక్కు ఉండేది కాదు. అందుకని చెప్పి ఇస్తే సంపూర్ణంగా ఇవ్వాలి, వాళ్ళు దానికి పూర్తిగా హక్కుదారులు అవ్వాలన్న ఉద్దేశంతో మరి వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం అనేది జరిగింది. నిన్న మా గ్రామంలో కూడా రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలన్నీ కూడా సుమారు 600 మందికి ఇవ్వడం అనేది జరిగింది. మరి అట్లా ఎంతో ఆలోచించి అంటే భవిష్యత్తులో మీరు ఇళ్ళ పట్టాల మీద ఎక్కడైనా బ్యాంకులో రుణాలు తీసుకోవాలన్నా ఇంకా ఏ విధంగానైనా ఆర్థిక సంస్థల నుంచి మీరు రుణాలు పొందాలన్నా సహాయం పొందాలన్నా అంటే తర్వాత మీరు ఇంకొకరికి బదిలీ చేయాలన్నా కూడా అంటే మీ నుంచి మీ పిల్లలకి బదిలీ చేయాలన్నా కూడా దానికి ఒక మరి హక్కు అనేది కల్పించాలని చెప్పి ఆ శాశ్వత హక్కును ఆ ఇళ్లపై మీకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి. మరి అలాగే చూసినట్లయితే పుట్టిన బిడ్డ నుంచి మరి పండు ముసలి వరకు మరి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అప్పుడు ఒక స్త్రీ తను గర్భవతి అయిన దగ్గర నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పి ఒక పౌష్టికాహారంతో కూడినటువంటి ఆహారం అందించడమే కాకుండా మరి పుట్టిన బిడ్డలు ఎదిగే వరకు కూడా వాళ్ళు ఎదిగే వరకు మంచి ఆహారాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళు చదవడానికి స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మరి అమ్మఒడి అని చెప్పి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి అని చెప్పి అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు వారికి మంచి భోజనం పౌష్టిక ఆహారంతో కూడిన భోజనం ఇస్తున్నారు. అలాగే విద్యా కానుక కింద యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ బెల్ట్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. అలాగే మరి ఇంటర్మీడియట్ ఆ పై చదువులు ఏదైతే ఉన్నాయో డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్ కానీ విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి మరి అలాగే ఇంకా ఆ పై చదువులు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా విదేశీ దీవెన అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మరి అలాగే మీకు మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు
మంచి మంచి హెల్త్ సెంటర్లు ఉన్నాయి, హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. అక్కడ మనకి ఎప్పుడు కూడా MLHPలు, ANMలు, ఆశా వర్కర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడు కూడా హెల్త్ సర్వేలు, ఈ మధ్య ఎక్కువగా హెల్త్ క్యాంపులు, జగనన్న ఆరోగ్య సురక్ష అని సురక్ష కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి అనమాట. అంటే ఒక మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా అలాగే వాళ్ళకి జీవనోపాధిగా చేయూత, మరి ఆసరాలు అనేవి అందించి అంటే సపోర్ట్ గా ఉండి వాళ్ళ ఉద్యోగానికి ఒక జీవనోపాధికి సపోర్ట్ గా ఉండి మరి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రి గారు మనకి మరి ఈనాడు మన రాష్ట్రాన్ని పరిపాలించడం అది మనం ఎంతో చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. మరి అటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మాలాంటి ఎస్సీ మహిళలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. మరి ఆయన్ని ఈ సందర్భంగా నేను ఎంతగానో మరి ఆయనకు రుణపడి ఉన్నాను. మరి రానటువంటి 40 రోజుల్లో మరి ఎలక్షన్ రాబోతుంది, రుణం తీర్చుకునే సమయం రాబోతుంది కనుక మీరందరూ కూడా మాతో పాటు ఉండి మరి ఆయన గెలిపించాలని కోరుకుంటూ మరి అలాగే మన గన్నవరం నియోజక శాసనసభ్యులు మరి ఆయన ఎప్పుడూ కూడా మాలాంటి అంటే నేను ఎలక్షన్ పోటీ చేసినప్పుడు మరి తనని సపోర్ట్ చేయండి, కమలాన్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎంతో మందికి మా గ్రామంలో పెద్దలందరికీ నాయకులు అందరికీ చెప్పడం అనేది జరిగింది. అంటే మాకు తెలియకపోయినప్పటికీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి అంటే ఒక తక్కువ వర్గం అనేది ఎక్కడా చూపించకుండా వాళ్ళకి చేయండి అని చెప్పేసి మరి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించినటువంటి మరి అన్న వంశీ అన్న మరి వీరిని జ్ఞాపకం చేసుకొని మీరు రానున్నటువంటి కాలంలో మరి అధికార పీఠం మీద కూర్చోబెట్టాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి చాలా మంది వృద్ధులు కూడా చూడడానికి ఎలా ఉన్నారంటే యాక్టివ్ గా లేరు, ఫేస్ లో ఆనందంగా అనిపించట్లా. మరి మళ్ళా అధికారంలో రావాలని కోరుకుంటున్నారా లేదా? దొంగలే ఆ దొంగ తుఫాన్ వచ్చింది కదా, బంగారం ఎత్తామని చీరలు ఎత్తామన్నారు. దొంగ తుఫాన్ అది అవును దొంగ తుఫాన్. ఒకటేనమ్మా ఒకటే గుర్తుంచుకోండి, రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతారంట. అది గుర్తుపెట్టుకోండి. మన బలమే మన జగన్మోహన్ రెడ్డి గారిది. చెప్పాలంటే ఆయన మనం అండగా నిలబడాల్సిన సమయం ఉంది. ఆయన ఎంత బలవంతులో మీకు ఇక్కడే అర్థమవుతుంది. ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే రేపు మేము కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరి ఆ పథకాలు ఎంతగా అభివృద్ధి చెందాయో ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. మరి ఒక్కసారి చెప్పండి, మీరందరూ మద్దతు ఇస్తారా లేదా? చెప్పాలి. మద్దతు ఇస్తున్నారా లేదా? పథకం వస్తేనే వచ్చినాయిగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పెన్షన్ కొనసాగుతుంది. ఇంకా ఇళ్ల స్థలాలు రాని వాళ్ళకి ఇళ్ల స్థలాలు వస్తాయి. అవే సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. మళ్ళీ అధికారంలోకి మరి మన వంశీ అని మరి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇంత సమయం తీసుకున్నందుకు తప్పైతే మన్నించమని అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. బాగా చెప్పావమ్మా. సర్పంచ్ గారికి ధన్యవాదాలమ్మా, చక్కని ప్రసంగం చేశారు. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ జగనన్న వైపే ఉన్నారు. రెడ్డి గారు ఏదో పథకాలు అన్నారు కానీ పథకాలు కాదు, అందరూ వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి తెల్లారుజామునే వాలంటీర్లు వెళ్ళి ప్రతి కార్యక్రమం వాళ్ళని అడిగి తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లోనూ జగనన్న ఫ్యాన్ గుర్తు వంశీ గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ చేతులు లేకపోయినా సిగ్గుపడిన ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకి తప్పనిసరిగా అండి. ఇప్పుడు పడకల వీర్రాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది. మీరు కూకునే చెప్పండిలే, కూకుని చెప్పండి, నేను పర్వాలా. సమన్వయించిన పెద్దలందరికీ, గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, సచివాలయ సిబ్బందికి అందరూ కూడా నా హృదయంగా ధన్యవాదాలు. ఈరోజు వేలేరులో మంచి పండగ వాతావరణం ఏర్పడింది. ఎందుకని, ఎలా, ఇది ఎట్లా సాధ్యపడింది? అది ఏంటంటే ఊర్లో ఈ పని అవ్వాలని, పని చేయించాలని పట్టుపట్టే నాయకులు ఉండాలా. మన ఊరికి ఈ దేవాలయం తీసుకురావాలి, ఈ కార్యక్రమం చేయించాలనేది ముందు ఊళ్ళో పెద్దలు ఉండాలా. అట్లాగే ఈ నడిపించడానికి మనకి పైన నాయకులు ఉండాలి, ఇంకా దానిపైన పెద్ద నాయకులు ఉండాలా. ఏ నాయకులు ఉన్నా కూడా పద్దాక వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు నాయకులు. సంక్రాంతికి పుణ్యుని
తయారు చేసినట్టుగా అట్లాగే వీళ్ళు వస్తూ ఉంటారు, లండన్ వెళ్తారు, అమెరికా వెళ్తారు, వస్తారు, ఏదో పందాలు సంక్రాంతి కోడి పందాలు వచ్చినట్టు వస్తూ ఉంటారు లీటర్. అంతే అంతే అంతే, అది కాదు శాశ్వతం. ఇది ఒరిజినల్. ఇక్కడ మహాత్మా గాంధీ గారు కోరినటువంటి రాజ్యం పరిపాలన ఇక్కడ కనపడుతుంది. ఈ ఊర్లో దేవాలయాలు కాదు, ఇవే దేవాలయాలు, ఈ సచివాలయాలు. ఇక్కడ సచివాలయం, హెల్త్ క్యాలెండర్, రైతు భరోసా కేంద్రం, ఇంకా మహిళలు, మీకు ఎక్కడికో వెళ్ళక్కర్లా. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వారు కూడా ఏ దేవాలయాలు. ఇక్కడికి వస్తే మీకు ఏ పని కావాలంటే ఆ పని, ప్రతి పని కూడా ఇక్కడ మీకు నెరవేరుస్తుంది. ఇది అవనప్పుడు ఇక్కడికి వచ్చే ఇక్కడ ప్రతి వాళ్ళు ఈ దేవాలయంలో పూజారులు ఉంటారు. మీరు ఆ పూజారులు ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పూజారు ఉంటారు. ఆ పూజారులు కనుక్కొని మనకి ఏ పని కావాలో ఆ పని వాళ్ళని అడిగితే చక్కగా చేసి పెడతారు. ఈ పూజారులు మనకి మధ్యన వారధిలాగా వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఊర్లో కూడా చక్కగా చేస్తున్నారు. ఈ వాలంటీర్లకి పవన్ కళ్యాణ్ గారు మంచి బిరుదు ఇచ్చారు. ఐ డోంట్ కేర్, మన వాలంటీర్లు అవి కూడా లెక్క చేయాల. కానీ పొద్దున్నే తెల్లారకు ముందే అవ్వ అయ్యా అక్క తమ్ముడు చెల్లి అంటూ మన ఇంటికి వచ్చి వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. ఇలా మన దేవాలయాలు ఇలా నిర్మించుకున్నారంటే దీనికి పాటుపడిన సహకరించిన లీడర్లు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇంకా ఈ ఊరికి ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద పనులు కావాల్సి వస్తే చేయించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా అసలు ఈ దేవాలయాలు ఇక్కడ రావడానికి కారణం, మరి ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి కారణం, మరి ఇక్కడ పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయనకి ఈ ఊరికి అట్లా ఈ కావాలని ఆయనకి ఎట్లా తెలుస్తుంది? మన ఎమ్మెల్యే గారు ఆయన దగ్గరికి వెళ్ళి పలానా ఊరికి ఇవి కావాలండి అని చెప్పి అడగటం వలన, ఆ ఎమ్మెల్యే గారిని ఈ ఊరు పెద్దలు వెళ్ళి అడగటం వలన ఇవన్నీ కూడా వరుసని దేవాలయాలు ఇక్కడ ఏర్పడ్డాయి. ఇది సత్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ఎన్నైతే పెట్టారో అవన్నీ కూడా ఇంకా పాప ఆయన అన్నారు 100కు 100 చేయలేదు, 99 చేశానన్నారు. మనకి 100కి 110 చేసినట్టు అనిపిస్తుంది, 100కి 110 చేసినట్టు అనిపిస్తుంది. మరి ఆ విధంగా ఆయన పెట్టిన నవరత్నాలన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వచ్చి, మరి ఈ దేవాలయాల్లో అవన పనులు ఇంకా ఏమన్నా తప్పుగా ఉంటే ఏంటి విద్య, ఆ విద్య అనేది సహించుకోలేని పనులు మన పథకంలో వర్తించినప్పుడు మన వంశీమోహన్ గారు సహాయం చేయడం జరుగుతుంది. అట్లాగే ఆరోగ్యపరంగా కూడా ఆయన ఎంతో మందికి లక్షల్లో సహాయం పడ్డారు. సహాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇంకా ప్రతి ఊర్లోనూ ఉన్నారు. ఆయన చాలా బాగా సహాయపడతారని మీ అందరికీ తెలుసు, పెద్దలందరికీ కూడా. మరి నవరత్నాలన్నీ పెట్టి అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి కొంతమంది అంటున్నారు ఆయన జేబీలో ఇచ్చారా? ఓకే, ఆయన జేబీలో ఇవ్వాలా, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు ఏదో పథకాలు పెడతాము, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇంకొంచెం పెంచి ఇస్తానంటారు. ఆయన ఎవరి జేబీలో ఇస్తాడు? ఆడ బాబు సత్వ అది వాడు ఎక్కడ ఇస్తారు? వాడు కూడా ఇచ్చేది ప్రజలే. ప్రజలు ఏ చేస్తున్నారో ప్రజలకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 14 సంవత్సరాలు చేశారు చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన 14 సంవత్సరాలు ఆ డబ్బంతా ఏమైంది? సింగపూర్ లో ఆయన వ్యాపారాలు పెట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఏ పేద ప్రజలకి ఇలాంటి దేవాలయాలు ఎక్కడన్నా ఒకటన్నా నిర్మించాడా? ఆయన పెట్టిన పథకాలు ఫలానా ఒకటని చెప్పండి. ఇక్కడ మీ కాళ్ళు మొక్కి నేను వెళ్ళిపోతా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఏదైనా ఒకటి గుర్తొస్తుందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల పథకాలన్నీ కూడా నెరవేర్చించారు.
మరి ఆయన ఉండబట్టి పేదవాడిని ఆదుకుంటూ ఎవరిని ఎలా ఏ విధంగా చేయాలో నాడు నేడు పిల్లలు బళ్ళు కానీ ఆరోగ్యపరంగా కానీ విద్యలు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఆయన ఏం చేశాడు? డెవలప్ లేదు, అది లేదు, ఇది లేదు, చొల్లు కవులు చెబుతున్నాను. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నది ఆయన వేసిన కాడికి గెలవమను చూద్దాం. అది అట్లా అంత గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, మహిళా సాధికార ఈ భవనాలన్నింటినీ ఓపెనింగ్ మమ్మల్ని పిలిచినందుకు ముఖ్యంగా శేషగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి గ్రామానికి ఇలాంటి సెంటర్లు ఇచ్చి ప్రజల దగ్గరకే పాలన తీసుకువచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన మన ముందు ఎంతో ప్రతి ఒక్క సర్టిఫికేట్ కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళం. కానీ అలాంటి బాధ లేకుండా చిన్న అందరికీ ఉపయోగపడేలాగిన గ్రామంలోనే ప్రజలందరికీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లుగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ వాలంటరీ వ్యవస్థలో కూడా సచివాలయం అనే ఒక భవనాన్ని ఏర్పాటు చేసి దాంట్లోనే పనిచేసేటట్లుగా వాళ్ళకి ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ముఖ్యంగా మహిళా సాధికారత వాళ్ళ గురించి చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. మహిళలకి పెద్దపీట వేశారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు. ఆయనకి నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక మహిళని, ఎస్సీ మహిళని. నాకు మా వేర్వల్లి గ్రామంలో సహకార భవన బ్యాంకులో నాకు ప్రెసిడెంట్గా అవకాశాన్ని కల్పించారు. మా గ్రామంలో నేనే ఎస్సీ మహిళ, నేనే మొదటి మహిళని అక్కడ ఎస్సీ క్యాండిడేట్గా అక్కడ నేను తొలిగా చైర్మన్గా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఎలా వచ్చిందంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి వల్లనే నాకు ఈ అవకాశం కల్పించింది. మన వంశీమోహన్ గారు మా గ్రామంలో పెద్దలని చర్చించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అందుకు నేను ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మహిళల కోసం డ్వాక్రా మహిళలు కానీ కుటుంబంలో మహిళ ముఖ్యమైనది. ఆమెకి ఆర్థికంగా స్వేచ్ఛనిచ్చి ఆ కుటుంబాన్ని నడిపిస్తే కుటుంబాలు అభివృద్ధి చెందితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే నినాదాన్ని ఆయన మనకి కళ్ళ కట్టినట్లుగా మహిళలకి ప్రాముఖ్యతనిచ్చి మహిళలే అభివృద్ధి చెందాలని వాళ్ళకి డ్వాక్రా గ్రూపుల ద్వారా చేయూత, ఆసరా అవన్నీ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళా మనం ఇలాంటి పాలనను మళ్ళా తిరిగి తీసుకురావాలంటే మనకి ఈ వసతులన్నీ, ఈ నవరత్నాలు మళ్ళా తిరిగి మనకి అందాలంటే మళ్ళా తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మనకి అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన మనకి చేసిన మేలులకి మనం తిరిగి కృతజ్ఞత తెలియజేయాలంటే రేపు రాబోయే ఎలక్షన్లో మనము ఓటేసి ఆయన్ని గెలిపించవలసిందిగా అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మా మీరు ఒకటి చెప్పాలమ్మా. రైతు మన గ్రామంలో ఈ యొక్క సచివాలయాలు, వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభాధ్యక్షులు కొడాల ప్రభాకర్ గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ గారు సుందరం గారికి, ఎంపీపీ నాగేష్ గారికి, అలాగే పాపులపాడు సర్పంచ్ కమలా కిరణ్ గారికి, మరి తెరిసా గారికి, రేమల సర్పంచ్ గారికి, మరి మన ఎంపీటీసీ గారికి, మరి పడకల వీర్రాజు గారు సలహా మండలి చైర్మన్ గారు, అట్లాగే ఈ యొక్క వేదికను అలంకరించిన వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా మా వేలేరు గ్రామం తరఫున, అట్లాగే మా సూర్యబాబు గారు అందరికీ కూడా హృదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంకెంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నా మనసులో కోరుకుండేది. మరి కొన్ని కారణాల వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని సింప్లిఫై చేసుకుని ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఇది ఒక మంచి సందర్భం కనుక దయచేసి నేను చెప్పేటటువంటి మాటలు
35 సంవత్సరాలు లోపు వారికి ఎవరికి కూడా ఈ శేషగిరిరావు అనేవాడు ఎవరో కూడా తెలియదు. 1988 సంవత్సరం మార్చి 16వ తారీఖున ఈ వేలేరు గ్రామానికి సర్పంచ్గా ఎన్నిక కాబడ్డాను. ఆ రోజున దివంగతులైనటువంటి ఎంతో మంది పెద్దలు నన్ను ఆశీర్వదించి మా మురుదు దేవహాన్ గారు, అట్లాగే అయోధ్యని శేషయ్య గారు, అయోధ్యని వెంకటాద్రి గారు, ఆళ్ళ అప్పారావు గారు, ఎంతో మంది దేవగంతులు అందరి యొక్క వారి యొక్క పవిత్రాత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఆ టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అట్లాగే పొట్టూరు రామతులసం గారు, పొట్టూరు వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మా తల్లిదండ్రులు అందరి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి మీ అందరి ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను చదువుకుని ఉద్యోగానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా వచ్చి నువ్వు సర్పంచ్గా నుంచోవాలని చెప్పేసి మా ఇంటి దగ్గరకు వచ్చి పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే నాకు రాజకీయ అవగాహన ఏమాత్రం కూడా లేదు. నేను ఈ గ్రామాల్లో చదువుకోవాలని ఎప్పుడు కూడా ఇతర గ్రామాల్లోనే చదువుకుంటా ఉన్నవాడిని. మరి నాకు చాలా తక్కువ పరిచయాలు కూడా ఉండేవి. కానీ మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను కావాలని చెప్పేసి ఏరి కోరి నుంచోబెట్టి ఆ రోజున 16,000 రూపాయలు ఖర్చు అయింది ఎలక్షన్ నిమిత్తం. ఈ 16,000 రూపాయల్లో నా రూపాయి అనేది నాది ఒక్క రూపాయి కూడా లేదు. 16,000 కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తలా కొంచెం వేసుకొని ఆ 16,000 రూపాయలతో ఎలక్షన్ జరిపించి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా చిన్న పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ కూడా ఆ డబ్బులతోనే నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నేను వచ్చిన తర్వాత 88వ సంవత్సరం తర్వాత ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారి మీ అందరూ కూడా తెలియజేస్తే 35 సంవత్సరాలు రేపు రాబోయే ఎల్లుండికి నిండిపోతున్నాయి. ఈరోజు 14వ తారీఖు 16వ తారీఖుకి 35 సంవత్సరాలు నిండిపోయి 36వ సంవత్సరాలుగా అడుగు పెడతా ఉన్నా అనమాట. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి నేను సర్పంచ్ చేశాను, ఎంపీటీసీ చేశాను, వైస్ ఎంపీపీ చేశా. నా తర్వాత రాకటరాజు గారు సర్పంచ్ చేశారు. ఆ తర్వాత వేరే వాళ్ళు చేశారు. ఆ తర్వాత పుట్లూరు సీతామనోహరం గారు చేశారు. ఆ తర్వాత వేరే వాళ్ళు చేశారు. ఆ తర్వాత సూర్యమిళ్ళ సుందరం గారు చేశారు. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో 88వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గ్రామంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టి, ఎందుకంటే చరిత్ర అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మీకు కూడా ఇంత అభివృద్ధి, ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ సభను ఉపయోగించుకోవడం తెలుసుకున్నా. ముఖ్యంగా చెప్పాలంటే 1966 సంవత్సరంలో వేరేరులో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం మండపం అని చెప్పేసి ఏదైతే పిలుచుకుంటా ఉన్నామో ఆ మండపం నాకు అసలు తెలియనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో నేను కూడా చాలా చిన్నవాడిని ఆ కాలిపోయినప్పుడు. కానీ 88వ సంవత్సరం నేను ప్రెసిడెంట్ అయ్యేపాటికి ఆ మండపం ఎలా ఉందంటే, కాలిపోయినటువంటి దొంగలు కూడా అట్లాగే ఆ యొక్క పిల్లర్స్ మీద నిలబడిపోయి ఉన్నాయి. సగం కాలిపోయి ఉన్నటువంటి దొంగలు ఏంటి, ఈ గ్రామంలో చూసిన వారు ఎవరైనా కానీ అసలుకి ఎలా కాలిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఎలాగే ఉంచారు ఏంటి అని చెప్పేసి నా మనసులో కొంచెం ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి అనుగుణంగా దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఆ రోజునటువంటి మా పెద్దలందరి యొక్క సహకారం కూడా తీసుకుని ఆ మండపం అని చెప్పేసి కింద యొక్క ఫ్లోర్ ని స్లాబ్ వేయడం జరిగింది. ఆ స్లాబ్ వేసిన తర్వాత రకరకాల కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి అన్నిటికీ కూడా వాటిని ఉపయోగించుకుంటూ ఈ రోజు వరకు కూడా చిరస్థాయిగా అక్కడ నిలబడిపోయి ఉంది అని అంటే, అక్కడ చూసుకుంటే కనుక మీ అందరూ కూడా ఆ పేరు కనపడతా ఉంటది. అక్కడ శిలాఫలకం మీద అయోధ్యని శేషగిరిరావు అని చెప్పి సర్పంచ్ అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నానంటే, నేను నా టైంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళ టైంలో మన గ్రామంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని కూడా మీ ముందు ప్రజెంట్ చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే నేను మీకు చెప్తా ఉన్నా. ఆ రోజు నేను గెలిచినప్పుడు కాగడా సింహలో కాగడా గుర్తు మీద గెలిచా. ఈ కాగడా అనేది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. మంచికి అంటే
చెమ్మ చీకట్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక కాగడ మన చేతిలో ఉంటే దారి ఎక్కడ ఉన్నది అని చెప్పేసి ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కాగడ ఉపయోగపడుతుంది. ఇదే కాగడాలు పట్టుకుని ఊరు మొత్తాన్ని కూడా తగలబెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా మనస్తత్వం అది కాదు. మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి మాత్రమే ఈ కాగడా గుర్తు మీద గెలిచినటువంటి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచి కార్యక్రమంలో మాత్రమే నేను పార్టిసిపేట్ చేసి చెడు కార్యక్రమంలో నేను ఆవిడ దూరంలో ఉండి నా దరిదాపులకు కూడా రానిటువంటి పరిస్థితి నాకు ఈ రోజున భగవంతుడు నాకు కల్పించారు. నా తల్లిదండ్రులు కూడా నాకు అదే నేర్పించారు కనుక ఈ రోజు వరకు కూడా నేను అదే అమలు చేసుకుంటూ వెళ్తున్నా. అట్లాగే చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పాత ట్యాంకు మీ అందరికీ కూడా తెలుసు. దాని కింద రకరకాలైనటువంటి చెత్త చెదారం వేసి చాలా చూడటానికి అందహీనంగా ఉండేది. అటువంటి దాని చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు కట్టించి దాన్ని పార్క్ అని చెప్పేసి అవిర్నేని శాషయ్య గారి ఫాదర్ గారు అక్కడ కట్టించారు, స్థలం దాత ఇచ్చారని చెప్పేసి అని అన్నారు. ఆయన పేరు మీద అక్కడ ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. అట్లాగే కొత్తవేలేరు గ్రామంలో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ కూడా నా టైంలో నేను సర్పంచ్ ఉన్న టైంలోనే అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించి దాన్ని ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేస్తా ఉండా. అదే కాదు, మరి అప్పుడు మనకు ఉన్నటువంటి పైప్ లైన్ వ్యవస్థ ఏమాత్రం కూడా సరిగ్గా లేక 3 అంగుళాలకు 3 అంగుళాలు డెలివరీ ఉండి బోర్లు ఆడుతూ ఉండే కానీ ఎవరికి నీళ్లు సరిపోయే కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఊళ్ళో ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తాన్ని కూడా మార్పించి ప్రతి ఒక్క ఇంటికి కూడా పంపులు మంచిగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ OHSR మన గ్రామానికి ఒక ట్యాంక్ సరిపోవటం లేదు, 2వ ట్యాంక్ కావాలని చెప్పేసి ఈ పంచాయతీ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గరనే మన గ్రామం యొక్క పరిస్థితులను బట్టి 60,000 లీటర్ల మించి మీకు శాంక్షన్ కాదని చెప్పేసి అంటే ఆ రోజున ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేసి 90,000 లీటర్లతో 2వ ట్యాంక్ నిర్మాణం జరిగింది. అది కూడా మా హయాంలోనే జరిగిందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలి అని అంటే అక్కడ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం, చెరుగట్టు మీద ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా నేనే వెళ్ళి నత్తా రామేశ్వరం వెళ్ళి అక్కడ కొనుక్కుని తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ప్రథమని నేనని చెప్పేసి చెబుతా ఉంటా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారు ఇక్కడ మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క సహకారం తీసుకుని వెళ్ళి ఆ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించడానికి కూడా ప్రధాన పాత్ర వహించి కొంతమంది చందాలు ఇచ్చారు కాదని కూడా నేను అంటలేదు, కానీ ప్రధాన పాత్ర వహించి ఆ రామారావు గారి యొక్క విగ్రహాన్ని స్థాపించడానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం వాళ్ళ మొదటి వాడిని అని చెప్పేసి మాత్రం నేను గుండె మీద చేసి చెప్పగలుగుతా. అట్లాగే మన ప్రీతం నేత మన మాజీ సర్పంచ్గా చేసినటువంటి పాతూరు నాగేశ్వరరావు గారు ఆయన విగ్రహ స్థాపనల విషయంలో కూడా నా యొక్క పూర్తి సహాయ సహకారం అందజేసి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆ రోజున నేను చేశానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇప్పుడు మనకు ఏదైతే పంచాయతీ ఆఫీస్ ఉందో ఈ పంచాయతీ ఆఫీస్ కూడా కట్టినటువంటిది రాకడరాజు గారు సర్పంచ్ టైంలో, నేను ఎంపీటీసీ చేసే టైంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసు కూడా మా టైంలోనే నిర్మాణం చేసుకుని మా టైంలోనే ఓపెన్ కూడా చేసుకున్నామని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే పైన ఉన్నటువంటి లైబ్రరీ మండపం పైన ఒక లైబ్రరీ కట్టారు. ఆ రోజుల్లో జన్మభూమి అని చెప్పేసి ఒక సిద్ధాంతం పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన టైంలో కొంత డబ్బులు మీరు కాంట్రిబ్యూట్ చేస్తే కనుక అక్కడ మేము బిల్డింగ్ శాంక్షన్ చేస్తామని ఆ రోజున గ్రామ పెద్దలు వేములపల్లి సత్యనారాయణ గారు అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి అడిగితే 20,000 రూపాయలు చందా ఇస్తే ఆ 20,000 రూపాయలు పెట్టి మిగతా 80,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే 1,00,000 రూపాయలు పెట్టి పైన లైబ్రరీ బిల్డింగ్ కట్టించడం జరిగింది. అది కూడా మా హయాంలోనే జరిగిందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటా ఉంటాను అనమాట. అట్లాగే అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్, ఆ బస్ షెల్టర్ ని మా పెద్దలైనటువంటి అవినేని తారకం గారు, అవినేని వెంకటేశ్వరరావు గారు వాళ్ళ యొక్క తండ్రుల పేరు మీద అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్ కూడా నిర్మించి ఇవన్నీ కూడా మన గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కానీ 3-4 ఓపెనింగ్లు ఉండేటట్టుగానే కార్యక్రమాన్ని నిర్వహించుకుని చేసుకున్నాం. ఆ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం 2 మంత్రులు వచ్చారు, నెట్టు రఘురామ్ గారు, కోడెల శివప్రసాద్ గారు, వాళ్ళందరి యొక్క సహాయంతో వాళ్ళందరితో ఓపెన్ చేసుకుని అక్కడ ఘనంగా కార్యక్రమం నిర్వహించుకున్నాం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా. అట్లాగే 2004 వచ్చేపాటికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయినటువంటి వాడిని ఆ రోజున ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మనకు నచ్చక వాళ్ళతో విభేదించి
కుట్ర కుళ్ళు కుతంత్రంతో ఉండేటువంటి మనుషులతో మనం సహవాసం చేయలేమని చెప్పేసి బయటకు వచ్చి ప్రతాప్ గారి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు ఈ గ్రామంలో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతాప్ గారి నాయకత్వంలో ఇదిగో మన గ్రామంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లైఓవర్ ని 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఏకైక వ్యక్తి మేకా ప్రతాప్ అప్పారావు గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని మనకు శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి ఆయన అని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే నార్త్ అర్జునవాడ ఉన్నటువంటి ఓట్లు కట్టడానికి వెళ్ళినప్పుడు నేను అమ్మ మేము అధికారంలోకి వస్తే మీకు ట్యాంక్ కట్టిస్తామని చెప్తే ఆ రోజున ఇప్పుడు ఒక తల్లి ఇప్పుడు కూడా ఉంది, మీరు ఓట్లు ఎంచుకునే వరకు చెబుతారు కానీ తర్వాత మమ్మల్ని మర్చిపోతారని. లేదమ్మా ఇట్టి పట్ల చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ట్యాంక్ నిర్మించాం, అక్కడ బోర్డు కూడా కట్టించామని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా జరిగినటువంటి అభివృద్ధులు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్, మన ఈ తండాలో ఉన్న కమ్యూనిటీ హాలు, అట్లాగే బస్ షెల్టర్, హరిజనవాడలో ఉన్నటువంటి బస్ షెల్టర్, అక్కడ హరిజనవాడలో ఉన్న బస్ షెల్టర్లో ఇవన్నీ కూడా నేనే కట్టించా. కానీ ఓపెనింగ్ చేసే టైంకి నేను అధికారంలో లేను, దయచేసి దాని మీద మీ పేరు లేదేంటి అని చెప్పేసి ప్రశ్నిస్తారని చెప్తున్నా. నేనే కట్టించానని చెప్పినప్పుడు మీకు చెప్తున్నా. ఎస్టీ ఏరియాలో ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానండి. అట్లాగే 2004 తర్వాత రజగుల్ ఏరియాలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాం. వాళ్ళు దాన్ని దేవాలయంగా మార్చి ఈ రోజు వరకు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇది కూడా నా హయాంలోనే పూర్తి జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్తా, ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు గతంలో వర్షం వస్తే మా ఇంటి ముందే మా కళ్ళతో నీళ్లు ఉండేవి. కానీ ఈ రోజున చూసుకోండి, మా ఇంటి దగ్గర నుంచి ఊరు చివరి కూడా సీసీ రోడ్డు 7 మీటర్ల వెడల్పుతో ఏం చేయాలంటే అది యొక్క శాసనరావు చేసినటువంటి పని అని చెప్పేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తాను. ఈ పనులు చేయడానికి అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మా నాయకత్వం అందరూ కూడా మా వెనకమాలు ఉండి పని చేయబట్టే నేను ఇన్ని మంచి పనులు చేయగలిగానని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ బిల్డింగ్స్ ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి బిల్డింగ్లు నిజంగా ఇటువంటి బిల్డింగ్లు ఈ కృష్ణా జిల్లాలో ఏ ఊర్లోనూ కూడా లేవని చెప్పేసి మన గ్రామంలో పుట్టే ప్రతి ఒక్క పౌరుడు కూడా గుండె మీద చేసుకుని చెప్పవచ్చు. ఎందుకంటే డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళు నిన్న కాక మొన్న వారం రోజుల నాడు వచ్చి ఇది మొత్తం వీడియో షూట్ చేసుకుని వాళ్లే చెప్పారు, ఒక్క పులివెందులా మాత్రం ఉన్నాయి సార్, ఇంకెక్కడా లేవు. ఈ యొక్క కృష్ణా జిల్లా కాదు ఎక్కడా కూడా లేవు, పులివెందులో తప్ప. ఇంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మీ గ్రామానికి దక్కుతుందని చెప్పేసి మాకు చెప్తే నిజంగా చాలా గర్వపడ్డాను అనమాట ఆ రోజు నేను. ఎందుకంటే ప్రతి ఒక్క మంచి పని చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను, మంచి పని చేయడం కోసమే నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కోసం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా హయాంలోనే 300 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఆ 294 మందికి. అట్లాగే ఇక్కడ మున్సిపల్ గారు కోనేరు చెరువును కూడా కొన్నది ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మా మిస్సెస్ జడ్పీటీసీ చేసింది. ఆ జడ్పీటీసీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోనేరును కూడా కొనడం జరిగింది. అక్కడ స్థలాలు కూడా మన పుణ్యమే అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అనమాట. ఇంకా చెప్పాలంటే నేను కాగితం మీద అయితే చాలా రాసుకున్నాను కానీ అన్ని కంఠశ్వాసగా ఉంటుంది అని చెప్పేసి అని అనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా ప్రజెంట్ డెవలప్మెంట్ అనేది ఎంత జరుగుతుంది అనేది మీ అందరూ కూడా కళ్ళగట్టినట్టు మీకు చూపెడతాం. ప్రతి ఏరియాలోనూ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళందరూ ఇళ్ల స్థలం ఇచ్చి ఇక్కడ చెరువులో ఇవ్వాలని చెప్పేసి ఇది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు మన గ్రామంలో పుట్టే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనం దాన్ని వదిలేసేస్తే 5 నిమిషాల్లో ఎవరో కూడా ఆక్రమించేసుకుని వాళ్ళ అండర్టేకింగ్ ఉంచుతారు తప్ప ఎవరిని కూడా రానివ్వరు. కానీ ఒక పేదవాడికి ఇస్తే ఆ 1.5 సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని ఆనందంగా జీవనం సాగిస్తాడు. మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఆ అభివృద్ధి కోసం అభివృద్ధి చెందకూడదు అని చెప్పేసి ఫ్యూడల్ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ మనకి ఇళ్ల స్థలాలు రాకోకుండా చేస్తున్నారు అని అంటే వ్యక్తులు ఎవరనేది మీ అందరూ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి పేదవాడు కూడా ఉన్నతంగా బతకాలి, చిరునవ్వులు చిందించాలి అని చెప్పేసి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇక్కడ. ఆ పేదవాడి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లాగే మనకు పెట్టినటువంటి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి చక్కటి వ్యవస్థని నిర్వహించి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి
మన మండలంలో వేలేరు గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఉన్నతంగా ఏ పని అప్పచెప్పినా కానీ ముందుగా చేసి చూపించేటటువంటి వాళ్ళు ఈ సిబ్బంది మనకి ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్లే ఈ రోజున మన గ్రామానికి వజ్రావార్డు వచ్చినా, లేదంటే కనుక రత్నావార్డు వచ్చినా, నిరుడు వజ్రావార్డు వచ్చినా, అంతకుముందు రత్నావార్డు వచ్చినా, వీళ్ళు చేసేటటువంటి మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరూ కూడా సామాన్య మానవులకి అందుబాటులో ఉంటూ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కనుక మంచి చేస్తేనే ఓటేయండి నాకు, లేకుంటే లేదు అని చెప్పిస్తుంది మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మంచి చేయడం కోసమే ఇక్కడ ఉన్నాం. మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా సభాపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈ అభివృద్ధులు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కూడా మా హయాంలోనే జరిగింది అని చెప్పేసి గంటాపదంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది చెప్పాలని చెప్పేసి నా మనసులో అనిపించింది. మనం 35 సంవత్సరాలు అయింది రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి. ఇంకా కొంతకాలం ఈ యొక్క ప్రభుత్వం వచ్చే వరకు కూడా బాధ్యత వహించి తర్వాత రాబోయేటటువంటి యువతలందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళు రాబోయేటటువంటి రోజుల్లో ఈ డెవలప్మెంట్ అని వారు టేకప్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇంతసేపు నా యొక్క ప్రసంగాన్ని ఓర్పుతో విన్నటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటూ ఇంతటితో నేను వివరిస్తా ఉన్నాను. నమస్కారం అండి. ఇప్పుడు శేషగిరిరావు గారు చెప్పిన విషయాలన్నీ కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్ అనేవాడు ఎవడో లేడు. కారణం ఇప్పుడున్న వాళ్ళందరూ 35 ఏళ్ళు 40 ఏళ్ళు లోపల వాళ్ళకి తెలియదు. అప్పుడు పసిపిల్లలు ఉంటారు. ఆయన 88లో కంటెస్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ గెలిచినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది మెంబరు. నేను ఆయన తెలుగుదేశంలో ఉంటే నేను కాంగ్రెస్లో ఉన్నా మొదటి నుండి. ఆ రోజు నేను కాంగ్రెస్ ఆయన తెలుగుదేశం కాకుండా అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలిసి చిన్న చిన్న సమస్యలు కూడా లేవు మాలో. ఈ మధ్య ఏదో పార్టీలో వచ్చినాయి కానీ మేము మళ్ళీ అన్నదమ్ములుగానే ఉన్నాం. మనసులో మాత్రం ప్రేమే ఉంది. బయటికే అడిగి కూర్చున్నాం. కానీ ప్రతి విషయంలో శశికళ గారు చెప్పింది నిజం. ఎందుకంటే మాకు సుధారాణి గారు జడ్పీటీసీ అయినప్పుడు మాకు మంచినీళ్ళు లేవు. ఆయన నిలబెట్టి అడిగారు ఏంటంటే ఎలక్షన్ అవగానే మేము గెలవగానే నీకు చేస్తానమ్మన్నారు. మంచినీళ్ళకి ట్యాంకే ఇచ్చారు. ఆ రోజు ఎస్సీ కాలనీలో రోడ్ లేదు, ఆయన హయాంలోనే వేశారు. ఈ ప్రతి కార్యక్రమం చిన్న వయసులోనే ఆయన చాలా ముందు. ఎందుకంటే ఆ వయసులో ప్రతి ఒక్కరికి పనిచేయాలనే ఆలోచన ఉండదు. కానీ శేఖరరావు గారు గ్రామాన్ని అభివృద్ధి చేశారు. చీకట్లో ఉన్నారు, కాగడా పట్టుకొని ఎత్తికారు. ఆ కాగడా గుర్తు ఆయన గుర్తుంది. ఆ చీకటిని వెలుగ్గా చేశారు. వాళ్ళు ఆర్థిక సెంటర్లు అన్నీ ఇలా ఉన్నాయంటే అతను కృషి. ఆయన్ని దీవించండి మీ పెద్దలందరూ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీవించి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ సభకు ఇచ్చేసిన దూరం నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, సచివాలయం సిబ్బందికి, సచివాలయం వాలంటీర్లకి, అధికారులకి, గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకి, పెద్దలకి, అందరికీ ఎంపీ గారికి నమస్కారం చేసి ఈ సభ ఎంతటితో ముగించాను.